హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరపప్పుతో ఇన్స్టెంట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు హల్వా స్టార్ట్ చేద్దామండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలంటే అరకప్పు పెసరపప్పు, అరకప్పు షుగరు. ఎంత పెసరపప్పు తీసుకుంటున్నామో అంత షుగర్ తీసుకోండి. 250 ml చిక్కటి పాలు తీసుకోండి. పావు కప్పు నెయ్యి, 7-8 కట్ చేసిన జీడిపప్పు, 7-8 కట్ చేసిన పిస్తా తీసుకోండి. 5-6 బాదం పప్పులు తీసుకొని కట్ చేసుకోండి. పావు టీ స్పూన్ యాలకుల పొడి, కొంచెం పాలలో 10 కేసరి వేసుకోండి. నీళ్లు పావు కప్పు తీసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే పెసరపప్పుని గుడ్డతో తుడిచి డ్రై రోస్ట్ చేసుకుందాం. పెసరపప్పుని ప్యాన్లో వేసుకొని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకు పప్పు కలర్ చేంజ్ అయింది చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టాలి. ఇప్పుడు పప్పు చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లో వేసుకుందాం. పప్పుని రఫ్గా మిక్సీ చేసుకోండి, మెత్తగా వద్దు. మిక్సీ చేసిన వెంటనే ఓపెన్ చేయకండి, పౌడర్ బయటకు వస్తుంది. 1 నిమిషం తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా రఫ్గా మిక్సీ చేసుకోండి. రఫ్గా మిక్సీ చేసుకుంటే హల్వా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాన్లో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో వద్దండి, మాడిపోతాయి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అవి వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత పిస్తా వేసుకోండి. పిస్తాని ఒకసారి కలిపి ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకుందాం ఒక ప్యాన్ని. ఆ ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు పౌడర్ని వేసుకుందాం. ఈ పొడిని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఈ పొడి బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో పాలు పోసుకొని ఇప్పుడు ఒకసారి కలపండి. తర్వాత కేసరి కలిపిన పాలు పోసుకుందాం. కేసరి కలపడం వల్ల మనకు హల్వా మంచి కలర్ వస్తుందండి. తర్వాత నీళ్ళు కలపండి. మీరు కావాలంటే అన్ని పాలు పోసుకోవచ్చు, నీళ్ళు లేకుండా. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి హల్వాని. హల్వా తిక్కుగా అవుతా ఉంది. ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత హల్వా కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ కలుపుతా ఉంటే గట్టిపడుతుందండి. చూసారు కదా, చక్కెర వేసిన తర్వాత బాగా షైనింగ్ వచ్చింది హల్వా. హల్వా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం నెయ్యితో కలిపి. యాలకుల పొడి వేసుకోండి. అన్నిటిని ఒకసారి బాగా కలపాలి. కలుపుతా ఉడికించుకోండి. ఇప్పుడు హల్వాలో నెయ్యి కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొక 2-3 నిమిషాలు కలుపుతా ఉడికించుకోవాలి. ప్యాన్ కంటుకోకుండా సెపరేట్ అవుతుంది చూడండి. అంటే మనకు హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వాని మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. బౌల్లో తీసుకుందాం. మనకు పెసరపప్పుతో ఇన్స్టెంట్ హల్వా రెడీ అయింది. పైన జీడిపప్పు, పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. ఈ మూంగ్ దాల్ ఇన్స్టెంట్ హల్వాని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.